హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరిపోదా శనివారం ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్లో సన్సెట్ పాయింట్కి వెళ్ళబోతున్నాను. ప్లేస్ పేరు వచ్చేసి విండీ పాయింట్, అరిజోనా మౌంట్ లెమన్లో. ఇది హాఫ్ వే త్రూ. యాక్చువల్లీ మౌంట్ లెమన్కే వెళ్దాం అనుకున్నా, కానీ అది హైక్ చేస్తే బాగుంటుంది. ఇదైతే కార్ డ్రైవ్ త్రూలో వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఒక స్పాట్ దగ్గర ఆగి వన్ అవర్ ముందే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ స్పాట్ దొరకదంట. వెబ్సైట్లో చూస్తే తెలిసింది. సో అందుకే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి నాకు 1 hour 4 minutes చూపిస్తుంది. feet అబౌవ్ సిగ్నలే పోయింది, మొత్తం ఇయర్స్ పాప్ అవుతున్నాయి. మన సన్సెట్ పాయింట్కి ఆన్ ద వేలో ఒక చిన్న స్పాట్ ఉంది. సో ఇక్కడ మనం పక్క కార్ ఆపుకొని వ్యూ చేంజ్ చేయొచ్చు. చూడండి వ్యూ, మౌంటైన్స్ మొత్తం. ఇదే విండీ పాయింట్. ఇక్కడ నుంచి ఇలా అక్కడ మౌంటైన్స్లోకి వెళ్ళొచ్చు. సో అక్కడ వ్యూ పాయింట్ ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం పదండి. పిల్లలంతా స్పాట్లు ఉన్నాయి. ఒక స్పాట్ డిసైడ్ అయితే సన్సెట్ చూసేయచ్చు. సో ఇక్కడ ఈ స్పాట్ బాగుంది, సో ఇది ఫిక్స్ అయిపోదాం. అది ఇదిగో నేను సూర్యుడు స్పాట్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సో ఇంకా నెక్స్ట్ మనం సన్సెట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది, అంటే ఒక మూవీ సీన్. జులై మూవీలో కోటా శ్రీనివాసరావు అంటారు కదా, వైజాగ్లో ఒక బిట్ ఉంటుంది. బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. సన్లైట్ పడుతుంది, మంచి వ్యూ ఉంది, అదిరిపోయింది వ్యూ. పక్కన చిన్న చిన్న పొక్కలు ఉన్నాయి కొండల మధ్యలో. చూస్తే మంజుమూల్ బాయ్స్ గుర్తొస్తుంది. బై మిస్టేక్ కూడా అందులో పడద్దు, ఇప్పుడు బాయ్స్ లేరు కాపాడడానికి, ఒకరిని ఉన్నా. అది మ్యాటర్. అందరు రెడీగా ఉన్నారు. సో సన్సెట్ రెడీ అవుతుంది ఆల్మోస్ట్. డ్రోన్ సౌండ్ వస్తుంది. ఓ ఇక్కడ ఉంది ఒక డ్రోన్. ఎవడో సన్ని వెంటాడిండు ఇంతకుముందు, సన్ కరిగిపోతే వాడు మమ్మల్ని రికార్డ్ చేస్తున్నాడు. ఓ క్రేజీ, అందరు ఎక్సైట్ అయ్యారు. ఇది మ్యాటర్. ఈరోజు వీడియో సన్సెట్ అయిపోయింది. ఇంకా మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోదామే. కానీ మంచిగా ఉంది, అందరు ఇంకా ఉన్నారు. లైట్స్ ఉన్నాయి, సన్సెట్ బాగుంది. ఇంకా లైట్స్ డార్క్ అవుతుంది. ఇంకా చాలా 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 వెనకాల మూన్ కనిపిస్తుంది. మూన్ వచ్చేసినప్పుడే
ఇక్కడ చూస్తే అది చూడు అసలు ఎంత బాగుంది. మంచిగా ఇలా కూర్చొని బాగుంది. ఇది అస్సలు ఆ లైట్స్లో కూడా నా ఫేస్ క్లారిటీ క్రేజీ వస్తుంది. సో ఇలా ఈ వారం సరిపోదా శనివారం ఎపిసోడ్ని ఇలా ఇంత బ్యూటిఫుల్ సన్సెట్తో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం.